హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎడ్యుకేషన్ కింగ్స్ 90. ఈరోజు మనం ఈ వీడియోలో సెకండ్ యూనిట్ నుంచి ఆర్థోగనల్ ట్రాజెక్టరీస్ యొక్క టూ మెథడ్స్ ఉంటాయి అన్నమాట. దీంట్లో ఇది సెకండ్ యూనిట్లో ఫస్ట్ పార్ట్ అనమాట. ఇంకో సెకండ్ పార్ట్ వచ్చేసరికి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ బట్ నాట్ ఫస్ట్ డిగ్రీ అదనమాట. సో ఈ వీడియోలో ఆర్థోగనల్ ట్రాజెక్టరీస్ యొక్క టూ మెథడ్స్ చెప్పుకుంటున్నాము. సో ఇవి ఇప్పుడు చూసుకుంటే ఫస్ట్ ఈ మెథడ్ వచ్చేసరికి మెథడ్ వన్ ఏంటంటే డిఫరెన్షియల్ వర్కింగ్ రూల్ టు ఫైండ్ ఆర్థోగనల్ ట్రాజెక్టరీస్ ఆఫ్ గివెన్ కర్వ్స్. ఇచ్చిన కర్వ్స్కి ఆర్థోగనల్ ట్రాజెక్టరీస్ కనుక్కోవడం ఇది ఒక ఫస్ట్ మెథడ్ అనమాట. ఫస్ట్ గివెన్ కర్వ్ ఎలా ఉంటుందంటే ఎలా ఉంటుందంటే f of x, y, c is equal to 0 ఇలా ఉంటుంది. అంటే ఆ కర్వ్లో ఎక్స్ టర్మ్స్ ఉంటాయి, వై టర్మ్స్ ఉంటాయి, కాన్స్టాంట్ టర్మ్స్ ఉంటాయి అన్నమాట. దానికి ఆ కర్వ్కి ఫస్ట్ డిఫరెన్షియేషన్ చేయాలి. ఎలాగా? విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, బోత్ సైడ్స్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయాలి. నెక్స్ట్ అప్పుడు ఆ ఈక్వేషన్ ఎలా అవుతుంది? ఎక్స్ వై కాన్స్టాంట్కి డిఫరెన్షియేషన్ చేసినప్పుడు జీరో అయిపోద్ది. కాబట్టి నెక్స్ట్ వైకి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసినప్పుడు dy/dx ఈ టర్మ్స్ ఇలా వస్తుంది అనమాట కర్వ్. దానికి ఇక్కడ dy/dx ఉంది కదా, ఆ టర్మ్ ప్లేస్లో dy/dx టర్మ్ ప్లేస్లో p అని పెట్టుకోవాలి. ఆ పీని -1/pగా రీప్లేస్ చేయాలి. సో -1/pగా చేసిన తర్వాత ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్ చేసి ఆ కర్వ్ని సాల్వ్ చేయాలన్నమాట. సో ఇదన్నమాట మెథడ్. ఒక క్వశ్చన్ చూసుకుంటే మనకి ఈజీగా అర్థమైపోద్ది. సో ఒక 2 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈజీగా అర్థమైపోవడం కోసం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, సో ఫస్ట్ క్వశ్చన్ ఇదన్నమాట. ఏమి ఇచ్చారు ఇక్కడ? ఫైండ్ ద ఆర్థోగనల్ ట్రాజెక్టరీస్ ఆఫ్ ద ఫ్యామిలీ x^2/3 + y^2/3 is equal to a^2/3 వేర్ a ఈజ్ పారామీటర్ అని ఇచ్చారు. అంటే ఏ ఈజ్ పారామీటర్ అంటే ఏ అనేది కాన్స్టెంట్ అన్నమాట. సో ఫస్ట్ మనకి ఇచ్చిన కర్వ్ తీసుకుందాం. గివెన్ ఏమిచ్చారు? x^2/3 + y^2/3 ఈజ్ ఈక్వల్ టు a^2/3. సో ఇది ఇచ్చారు కదా. నేనేం చెప్పాను మెథడ్ చెప్పేటప్పుడు? ఫస్ట్ దాన్ని డిఫరెన్షియేషన్ చేయాలి. ఎలాగా? విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయాలి. కాబట్టి సో ఇది ఎలా ఉంది? x^n లా ఉంది. x^nకి ఫార్ములా ఏంటిది? n × x^n-1. నెక్స్ట్ మళ్ళీ ఎక్స్కి చేస్తే 1, సో 1 ప్లస్ ఇది ఎలా ఉంది? y^n లా ఉంది. సో దానికి కూడా n × y^n-1. నెక్స్ట్ వైకి చేస్తే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ కాబట్టి dy/dx వచ్చింది ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ కాన్స్టాంట్ కాబట్టి ఇది కాన్స్టాంట్కి డెరివేటివ్ చేస్తే 0. సో ఇలా వచ్చింది కదా. నెక్స్ట్ ఏమవుతుంది? 2/3 x ఇక్కడ ఎల్సిఎం చేసి క్యాన్సిల్ చేస్తే -1/3 + 2/3 y^-1/3 dy/dx ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఏం చేయాలి? dy/dx ప్లేస్లో p పెట్టుకోవాలి. సో ఇక్కడ నేను 2/3ని కామన్ తీస్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్. అప్పుడు 2/3ని కామన్ తీస్తే x^-1/3 + y^-1/3 dy/dx ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ టర్మ్ నట్ పంపిస్తే ఈ 2/3ని రైట్ సైడ్కి పంపిస్తే 0 అయిపోతుంది. అప్పుడే మిగిలిద్ది x^-1/3 + y^-1/3 dy/dx ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు dy/dx ప్లేస్లో pని పెట్టుకుంటున్నా. అప్పుడేమవుతుంది? x^-1/3 + y^-1/3 ఇంటూ p అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు మనము ఏం చేయాలి? ఇక్కడ మైనస్ ఉంది కదా, డివైడ్లోకి వెళ్తే ఆ ఇన్వర్స్ పోతుంది కాబట్టి ఇలా రాసుకుంటున్నా. 1/x^1/3 + 1/y^1/3 ఇంటూ p ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇలా రాసుకున్నాం కదా. నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది? pని రీప్లేస్ చేయాలి. ఎలాగా? -1/p లాగా. సో అంటే p ప్లేస్లో -1/p పెట్టాలి. అప్పుడు ఏమవుతుంది? 1/x^1/3 + 1/y^1/3 ఇంటూ
p ప్లేస్లో -1/p ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు నేను ఇక్కడ మైనస్ టర్మ్ ఉంది కదా, దాన్ని రైట్ సైడ్ తీసుకొస్తున్నా. అప్పుడేమవుతుంది 1/x⁻1/3 ఈజ్ ఈక్వల్ టు 1/y⁻1/3 ఇంటూ 1/p అవుతుంది. సో ఇప్పుడు నేను ఈ 1/pని ఇటు లెఫ్ట్ సైడ్ పంపిస్తున్నా. అప్పుడేమవుతుంది p ఇంటూ 1/x⁻1/3 ఈజ్ ఈక్వల్ టు 1/y⁻1/3 అవుతుంది. సో ఇది అవుతుంది కదా. ఇందాక మనం pని ఏం తీసుకున్నాము, dy/dx తీసుకున్నాం. కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా p ప్లేస్లో dy/dx పెడుతున్నాం. అప్పుడు dy/dx ఇంటూ 1/x⁻1/3 ఈజ్ ఈక్వల్ టు 1/y⁻1/3. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, దేని టర్మ్స్ దానిలా పంపిస్తున్నా. ఇక్కడ dy ఉంది కాబట్టి ఈ టర్మ్ని ఇటు పంపిస్తున్నా, ఈ టోటల్ టర్మ్ని రైట్ సైడ్ పంపిస్తున్నా. అప్పుడేమవుతుంది y⁻1/3 dy ఈజ్ ఈక్వల్ టు x⁻1/3 dx. సో ఇలా వచ్చింది కదా. నేనేం చెప్పాను, ఇంటిగ్రేషన్ చేయాలని చెప్పాను నెక్స్ట్. సో ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తున్నా. ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఇక్కడ ఎక్స్ టర్మ్ని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చి ఇది ఇలా రాస్తున్నా. సో ఇంటిగ్రేషన్ x⁻1/3 dx ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ y⁻1/3 dy. ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేస్తే x⁻nకి ఇంటిగ్రేషన్ ఏంటి, x⁻n+1/n+1 ఈజ్ ఈక్వల్ టు y⁻1/3 +1/1/3 +1 ప్లస్ c. సో ఇప్పుడేమవుతుంది x⁻4/3/4/3 ఈజ్ ఈక్వల్ టు y⁻4/3/4/3 ప్లస్ c అవుతుంది. సో ఇక్కడ 4/3 ఇక్కడ 4/3 క్యాన్సిల్ అవుతుంది. అప్పుడేం మిగులుతుంది x⁻4/3 ఈజ్ ఈక్వల్ టు y⁻4/3 ఈజ్ ప్లస్ c మిగులుతుంది. ఇప్పుడు ఈ y టర్మ్ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తున్నాం. అప్పుడేమవుతుంది x⁻4/3 మైనస్ y⁻4/3 ఈజ్ ఈక్వల్ టు c. సో ఇదన్నమాట ఆర్థోగనల్ ట్రాజెక్టరీ. లాస్ట్లో దేర్ఫోర్ ఆర్థోగనల్ ట్రాజెక్టరీస్ ఏమొచ్చింది మనకి x⁻4/3 మైనస్ y⁻4/3 ఈజ్ ఈక్వల్ టు c. సో ఇదన్నమాట. ఇంకో క్వశ్చన్ చూసుకుంటే ఇంకా క్లారిటీగా అర్థమైపోద్ది అనమాట. ఇక్కడ ఇంకో క్వశ్చన్ చూసుకుంటే ఏమిచ్చారు, ఫైండ్ ద ఆర్థోగనల్ ట్రాజెక్టరీస్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆఫ్ పారాబోలా ay² ఈజ్ ఈక్వల్ టు x³ వేర్ ఏ ఈజ్ పారామీటర్. సో ఇక్కడ ఏ ఈజ్ పారామీటర్ అంటే మనకి వచ్చే ఆన్సర్లో ఏ అనేది ఉండకూడదు కాబట్టి సో ఫస్ట్ మనం దాన్ని సాల్వ్ చేయడం కోసం గివెన్ ఏ కర్వ్ ఇచ్చారు, ay² ఈజ్ ఈక్వల్ టు x³ ఇచ్చారు. సో ఇప్పుడు మనం యాస్టీస్గా ఫస్ట్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేద్దాం. అప్పుడేమవుతుంది a ఇంటూ y²కి 2y ఇంటూ yకి dy/dx ఈజ్ ఈక్వల్ టు x³ 3x². నెక్స్ట్ ఇప్పుడు ఇదేమవుతుంది 2ay dy/dx ఈజ్ ఈక్వల్ టు 3x² అవుతుంది. ఇప్పుడు dy/dx ప్లేస్లో ఏం పెట్టుకోవాలి, dy/dx ఈజ్ ఈక్వల్ టు p పెట్టుకోవాలి. అప్పుడేమవుతుంది 2ayp ఈజ్ ఈక్వల్ టు 3x² అవుతుంది. ఇప్పుడు మనం దీని నుంచి ఏ వాల్యూ కనుక్కొని ఇక్కడ గివెన్ ఈక్వేషన్ 1 అనుకుందాము. ఆ ఈక్వేషన్లో ఏ ప్లేస్లో పెట్టుకోవాలన్నమాట. సో ఏ వాల్యూ క్యాన్సిల్ అయిపోవడం కోసం. సో ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ 3 టర్మ్స్ ఇటు వెళ్తాయి. అప్పుడు 3x²/2yp వస్తుంది. సో ఈ ఏ వాల్యూని ఇక్కడ గివెన్ ఈక్వేషన్లో పెట్టుకుంటున్నాం. అప్పుడేమొచ్చింది సబ్స్టిట్యూట్ ఏ వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1. సో ఏ వాల్యూ ప్లేస్లో 3x²/2yp ఇంటూ y² ఈజ్ ఈక్వల్ టు x³ వస్తుంది. సో ఇక్కడ ఒక y క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ x²లో ఒక క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడేం మిగులుతుంది 3y/2p ఈజ్ ఈక్వల్ టు x మిగులుతుంది. ఇప్పుడు నెక్స్ట్ నేను ఈ టోటల్ టర్మ్ని రైట్ సైడ్ పంపిస్తున్నా. అప్పుడేమవుతుంది 3y ఈజ్ ఈక్వల్ టు
2px అవుతుంది. ఇప్పుడు p ప్లేస్లో మనం ఏం పెట్టుకోవాలి, dy pని -1/pగా రీప్లేస్ చేయాలి ఫస్ట్. సో 3y ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ -1/p ఇంటూ x. సో ఇప్పుడు ఈ pని ఇటు సైడ్ పంపిస్తున్నాం, అప్పుడేమవుతుంది 3y ఈజ్ ఈక్వల్ టు -2x p, ఇక్కడ pని పంపించాం కాబట్టి. సో ఇప్పుడు p ప్లేస్లో dy/dx పెట్టుకోవాలి. 3y ఇంటూ dy/dx ఈజ్ ఈక్వల్ టు -2x అనమాట. సో ఇప్పుడు dxని అటు పంపిస్తున్నా ఇంటిగ్రేషన్ అవ్వడం కోసం. సో 3y dy ఈజ్ ఈక్వల్ టు -2x dx. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఇంటిగ్రేషన్ చేయాలి కాబట్టి ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్. ఇంటిగ్రేషన్ చేస్తే ఇంటిగ్రేషన్ 3y dy ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ -2x dx. సో ఇప్పుడు 3 ఇంటూ వైకి ఏంటిది y²/2 ఈజ్ ఈక్వల్ టు -2 ఇంటూ ఎక్స్కి x²/2 ప్లస్ c, ఇక్కడ 2 2 క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు 3y²/2 ఈజ్ ఈక్వల్ టు -x² ప్లస్ c. సో ఇది ఇటు తీసుకెళ్తున్నాను అనమాట. ఈ x²ని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్తున్నా, అప్పుడేమవుతుంది x² ప్లస్ 3y²/2 ఈజ్ ఈక్వల్ టు c. సో ఇదన్నమాట సొల్యూషన్. దేర్ఫోర్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ ఈజ్ ఏమొచ్చింది, x² ప్లస్ 3y²/2 ఈజ్ ఈక్వల్ టు c. ఇదన్నమాట. సో ఈ మెథడ్ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకొక మెథడ్ చూసుకుంటే, సో ఇప్పుడు మెథడ్ 2 చూసుకుంటే, మెథడ్ 2 వచ్చేసరికి వర్కింగ్ రూల్ టు ఫైండ్ ద ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఆఫ్ పోలార్ కోఆర్డినేట్స్ అనమాట. సో పోలార్ కోఆర్డినేట్స్ నుంచి ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ కనుక్కోవడం అనమాట ఈ రూల్ అనమాట, ఈ మెథడ్. సో ఫస్ట్ ఆ పోలార్ కోఆర్డినేట్ కర్వ్ ఎలా ఉంటుందంటే f(r) ఇంటూ θ c, అంటే ఆర్లలో తీటాలలో అండ్ కాన్స్టాంట్లలో ఉంటుందన్నమాట. సో ఇలా ఉన్న కర్వ్కి మనం ఫస్ట్ లాగ్ అప్లై చేయాలి ఆన్ బోత్ సైడ్స్. సో లాగ్ అప్లై చేసిన తర్వాత మనము డెరివేటివ్ చేయాలి, డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు తీటా చేయాలన్నమాట. సో విత్ రెస్పెక్ట్ టు తీటా తోటి డెరివేటివ్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఆర్ టర్మ్ ఉంది కదా, ఆ టర్మ్ ఎలా వస్తుంది, dr ఇంటూ dθ/dr వస్తుంది. సో అప్పుడేమవుతుంది, ఈ వాల్యూని మనం రీప్లేస్ చేయాలి. ఎలా చేయాలి, -1/r అంటే ఇది రివర్స్ అవుతుంది, రివర్స్ అయ్యి మైనస్ పెట్టాలి. -1/r ఇంటూ dr/dθ. ఇలా రివర్స్ చేసిన తర్వాత ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే అప్పుడు మనకి సొల్యూషన్ వచ్చింది అనమాట. సో ఇది మెథడ్ అనమాట. ఈ మెథడ్ నుంచి ఒక 2 ప్రాబ్లమ్స్ చెప్పుకుందాము. ఆ 2 ప్రాబ్లమ్స్ చెప్పుకుంటే మీకు మెథడ్ అర్థమైపోయింది. సో నెక్స్ట్ ప్రాబ్లం చూసుకుందాం. సో ఇదన్నమాట ప్రాబ్లము. ఏమి ఇచ్చారు, ఫైండ్ ద ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఆఫ్ ద ఫ్యామిలీ కర్వ్ r ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ 1 - cos θ వేర్ a ఈజ్ పారామీటర్. సో ఇదన్నమాట క్వశ్చను. సో ఫస్ట్ దాన్ని సాల్వ్ చేద్దాం మనం. సొల్యూషన్ ఫస్ట్ గివెన్ ఏమిచ్చారు, కర్వ్ r ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ 1 - cos θ. సో ఈ ఇచ్చారు కదా, దీనికి మనం ఫస్ట్ ఏం చేయాలి, లాగ్ అప్లై చేయాలి, లాగ్ ఆన్ బోత్ సైడ్స్. సో లాగ్ అప్లై చేస్తే అప్పుడేమొచ్చింది, లాగ్ r ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ a ఇంటూ 1 - cos θ వచ్చింది. ఇప్పుడు లాగ్ r ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఇది ఎలా ఉంది, లాగ్ ఏబిలా ఉంది. లాగ్ ఏబిని ఎలా రాయొచ్చు, లాగ్ ఏ ప్లస్ లాగ్ బి రాయొచ్చు. సో లాగ్ ఏ ప్లస్ లాగ్ బి అంటే 1 - cos θ. సో ఇప్పుడు ఇలా వచ్చిన దానికి ఏం చేయాలి మనం, డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు తీటాతో మనం డిఫరెన్షియేషన్ చేయాలి. సో ఇప్పుడు లాగ్ ఆర్కి ఏంటిది 1/r. నెక్స్ట్ ఆర్కి ఏంటిది dr/dθ. సో ఇప్పుడు ఇది వస్తుందన్నమాట, ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ లాగ్ ఏ అనేది కాన్స్టాంట్ కాబట్టి 0 ప్లస్ లాగ్ ఆఫ్ 1 - cos θ అంటే లాగ్ 1 - cos θకి 1/1 - cos θ. నెక్స్ట్ 1కి చేస్తే 0 మైనస్ cos θకి
డెరివేటివ్ కాబట్టి మైనస్ సైన్ తీటా కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సైన్ తీటా. నెక్స్ట్ తీటాకి 1. ఇప్పుడు ఏమవుతుంది 1/r dr బై d తీటా ఈజ్ ఈక్వల్ టు 1 మనకి ఫార్ములా తెలుసు కదా 1 మైనస్ కాస్ తీటా ఫార్ములా ఏంటిది 1 మైనస్ కాస్ తీటాకి 2 సైన్ స్క్వేర్ తీటా బై 2 ఇంటూ సైన్ తీటా. సైన్ 2aకి ఫార్ములా ఏంటిది 2 సైన్ ఏ కాస్ ఏ కదా, అలాగే ఇక్కడ సైన్ 2 లేకుండా సైన్ తీటా ఉంది. అప్పుడేమవుతుంది ఒకసారి చూద్దాం చూడండి 1/r dr బై d తీటా ఈజ్ ఈక్వల్ టు 1/2 సైన్ స్క్వేర్ తీటా బై 2. ఇక్కడ సైన్ 2 తీటాకి 2 సైన్ తీటా కాస్ తీటా, అదే 2 లేదు కాబట్టి 2 సైన్ తీటా బై 2 కాస్ తీటా బై 2. సో ఇదన్నమాట. ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోయి ఒక సైన్ తీటా క్యాన్సిల్ అయిపోతే ఇంకేం మిగులుతుంది 1/r dr బై d తీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ తీటా బై 2 సైన్ తీటా బై 2 మిగులుతుంది. ఇప్పుడు సైన్ తీటా కాస్ తీటా బై 2 సైన్ తీటా బై 2 అంటే ఏంటిది 1/r dr బై d తీటా ఈజ్ ఈక్వల్ టు కాట్ తీటా బై 2. సో కాట్ తీటా బై 2 వచ్చింది. ఇప్పుడు నేను దీన్ని ఈ టర్మ్ని ఇటు పంపిస్తున్నాను, ఈ టర్మ్ని ఇటు పంపిస్తున్నాను. అప్పుడేమొచ్చింది 1/cot తీటా. 1/cot తీటా అంటే tan తీటా బై 2 ఈజ్ ఈక్వల్ టు r ఇంటూ d తీటా బై dr. ఇప్పుడు ఏమవుతుంది d తీటా బై dr ప్లేస్లో ఏం పెట్టాలి, ఈ టర్మ్ని రీప్లేస్ చేయాలని చెప్పాను కదా, r ఇంటూ d తీటా బై dr ఈజ్ ఈక్వల్ టు ఎలా రీప్లేస్ చేయాలి -1/r ఇంటూ dr బై d తీటాగా రీప్లేస్ చేయాలి. అప్పుడేమవుతుంది tan తీటా బై 2 ఈజ్ ఈక్వల్ టు -1/r dr బై d తీటా. సో ఇప్పుడేమవుతుంది అది tan తీటా బై 2, ఇక్కడ d తీటాని ఇటు సైడ్ పంపిస్తున్నాం. అప్పుడు d తీటా ఈజ్ ఈక్వల్ టు -1/r dr వస్తుంది. ఇప్పుడు దీనికి ఇంటిగ్రేషన్ చేయాలి. ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తున్నాం. అప్పుడేమొచ్చింది ఇంటిగ్రేషన్ tan తీటా బై 2 d తీటా ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ -1/r dr. ఇప్పుడు tan తీటా బై 2కి ఏంటిది ఇంటిగ్రేషన్ log mod secant తీటా బై 2 బై ఇక్కడ మళ్ళీ తీటా బై 2కి 1/2 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ -1/rకి log r ప్లస్ c అనమాట. సో ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఏంటిది ఆర్ టర్మ్ కనుక్కోవాలి. కాబట్టి ఇక్కడ ఇది పైకి వెళ్తే 2 log secant తీటా బై 2 వస్తుంది ఈజ్ ఈక్వల్ టు -log r ప్లస్ c. ఇక్కడ లాగ్స్ ప్లస్ cని ఎలా రాసుకోవచ్చు log cగా కూడా రాసుకోవచ్చు, కాబట్టి log cగా రాస్తున్నాం. అప్పుడేమవుతుంది 2 log secant తీటా బై 2 ఈజ్ ఈక్వల్ టు ఇది ఎలా ఉంది log a మైనస్ log b లా ఉంది. అప్పుడు log a బై b లా రాయొచ్చు కాబట్టి c బై r రాస్తున్నా. సో ఇప్పుడు ఇది పైకి పోతుంది, లాగ్ ఉన్నప్పుడు ఇలా పంపించచ్చు కదా. సో log ఆఫ్ secant తీటా బై 2 హోల్ స్క్వేర్ వస్తుంది. అప్పుడు log c బై r. ఇక్కడ లాగ్ టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతున్నాయి. అప్పుడేమవుతుంది secant తీటా బై 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు c బై r వస్తుంది. ఇప్పుడు మనకు r టర్మ్ కనుక్కోవాలి కాబట్టి ఈ టర్మ్ ఇటు పంపించి ఈ టర్మ్ అటు పంపిస్తున్నాం. అప్పుడేమవుతుంది r ఈజ్ ఈక్వల్ టు c ఇంటూ 1/secant తీటా బై 2 హోల్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ 1/secant తీటా ఉంది కదా, దాన్ని ఎలా రాయొచ్చు కాస్ తీటా బై 2 రాయొచ్చు కాబట్టి సో r ఈజ్ ఈక్వల్ టు c ఇంటూ కాస్ తీటా బై 2 హోల్ స్క్వేర్ వస్తుంది. అప్పుడు అదేమవుతుంది r ఈజ్ ఈక్వల్ టు c కాస్ స్క్వేర్ తీటా బై 2 అవుతుంది. సో దేర్ ఫోర్ ఆర్థోగనల్ ట్రాజెక్టరీ ఈజ్ r ఈజ్ ఈక్వల్ టు c కాస్ స్క్వేర్ తీటా బై 2. సో ఇదన్నమాట. సో ఇంకో క్వశ్చన్ ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి, ఫైండ్ ద ఆర్థోగనల్ ట్రాజెక్టరీస్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆఫ్ కర్వ్ r ఈజ్ ఈక్వల్ టు a తీటా వేర్ a ఈజ్ పారామీటర్ అని ఇచ్చారు.
సో ఫస్ట్ మనకి ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ కనుక్కోమని చెప్పారు. ఇక్కడ ఒక కర్వ్ ఇచ్చారు. ఫస్ట్ గివెన్ ఏమిచ్చారు, r ఈజ్ ఈక్వల్ టు ఏ తీటా. ఫస్ట్ దానికి ఏం అప్లై చేయాలి, లాగ్ అప్లై చేయాలి. కాబట్టి లాగ్ r ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఏ తీటా. ఏ అనేది ఒక టర్మ్, ఇది తీటా అని ఒక టర్మ్, కాబట్టి లాగ్ r ఈజ్ ఈక్వల్ టు ఏబీలా ఉంది. లాగ్ ఏబీకి లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ప్లేస్లో తీటా ఉంది. సో ఇప్పుడు దీనికి ఏం చేయాలి, డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు తీటా చేయాలి. అప్పుడేమవుతుంది, లాగ్ ఆర్కి 1/r, నెక్స్ట్ ఆర్కి dr/d తీటా ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఏ అనేది కాన్స్టాంట్ కాబట్టి 0 ప్లస్ లాగ్ తీటాకి 1/θ, నెక్స్ట్ తీటాకి 1. ఇప్పుడు ఏదేమవుతుంది, 1/r dr/d తీటా ఈజ్ ఈక్వల్ టు 1/θ. సో ఇప్పుడు దీన్ని 1/r dr/d తీటాని ఇటు పంపిస్తున్నా, దీన్ని ఇటు పంపిస్తున్నా. అప్పుడు ఏమవుతుంది, తీటా ఈజ్ ఈక్వల్ టు r ఇంటూ dθ/drలా వస్తుంది. సో ఇప్పుడు r ఇంటూ dθ/drని ఎలా రీప్లేస్ చేయాలి, -1/r ఇంటూ dr/dθగా రీప్లేస్ చేయాలి. సో అప్పుడేమవుతుంది, తీటా ఈజ్ ఈక్వల్ టు -1/r dr/dθ. ఇప్పుడు ఈ తీటాని ఇటు పంపిస్తున్నా. అప్పుడేమవుతుంది, తీటా dθ ఈజ్ ఈక్వల్ టు -1/r dr అవుతుంది. ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేయాలి. ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఇంటిగ్రేషన్ తీటా dθ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ -1/r dr వస్తుంది. ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ తీటాకి ఏంటిది, θ²/2 ఈజ్ ఈక్వల్ టు -1/rకి ఇంటిగ్రేషన్ లాగ్ r ప్లస్ c. ఇప్పుడు ఈ లాగ్ rని ఇటు పంపిస్తున్నా. అప్పుడేమవుతుంది, లాగ్ r ప్లస్ θ²/2 ఈజ్ ఈక్వల్ టు c. సో వచ్చేసింది. కాబట్టి దేర్ ఫోర్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ ఈజ్ లాగ్ r ప్లస్ θ²/2. సో ఇంతవరకు అర్థమైంది కదా. ఇవి 2 మెథడ్స్ అనమాట. ఏంటిది 2.1లో. నెక్స్ట్ 2. అంటే సెకండ్ చాప్టర్లో ఫస్ట్ పార్ట్ అయిపోయింది. సెకండ్ పార్ట్ నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.